అమ్మా నేను ఈ నెంబర్ నుంచి ఫోన్ చేశాడు. అమ్మా దొరికాడమ్మా. హలో, చిన్న కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నా. మా వాడిని లవ్ చేసింది నువ్వేనట? అవునండి. ఏం చేస్తుంటా? డాక్టర్ని. డాక్టర్వా? డాక్టర్ అయ్యండి మా వాడిని లవ్ చేశా. మా వాడి గురించి అంతా తెలుసా నీకు? పూర్తిగా తెలీదు, మీరు చెప్పండి. మా వాడి గురించి చెప్పాలంటే చాట భారతం అంత ఉంది. వాడు చిన్నప్పటి నుంచి ఏమనుకుంటే అది చేస్తాడు. 13 ఏళ్ల క్రితమే ఆడి వల్ల ఇల్లు గొడ్డు గోదా అన్ని వదులుకుని పారిపోవాల్సి వచ్చింది. చెప్పాలమ్మా, ఈ రోజు కాదు రేపేం తెలుస్తుంది వాళ్ళకి. ఏ ఊరు? అదేనమ్మా పిచ్చేశ్వరపురం అని అరగొండ పక్కనే ఉంది, చిత్తూరు జిల్లా. చిన్న ముద్దు పేరు కూడా చెప్పాడు నీకు. చిన్నయ్య. చిన్నయ్య. హలో హలో. సార్, ఈరోజు అమ్మాయిని లేపేస్తున్నాం. నీ పేరేంటి? రవిచందర్. కోడక్క, సితార్ వాయించుకునే వాడి పేరు పెట్టుకుని అమ్మాయిని చంపడానికి బయలుదేరావు. నువ్వు అమ్మాయిని చంపుతావా, సితార్ వాయిస్తావా? డైరెక్ట్గా చంపాలనుకుంటే ఎప్పుడో చంపుండేవాడు. మీరేమన్నారు? మర్డర్ లీడ్ ఎట్టి పరిస్థితుల్లో మీ మీదకి రాకూడదన్నారు. మర్డర్ ప్రీ ప్లాన్గా కనపడకూడదన్నారు. అందుకే రెక్కి వేసాం, ఫాలో చేసాం. ఫెయిల్ అయ్యాం. వాడెవడో అమ్మాయిని అంటి పెట్టుకుని ఉన్నాడని మీకు ఆల్రెడీ చెప్పాను. వాడు పెద్ద జాదుగాడు. వాడే లేకుంటే ఈ పాటికి లేపేసి ఉండేవాళ్ళం. వాడు ఇప్పుడు ఆ అమ్మాయితో లేడు. నేను ప్లాన్ చేసి ఆ అమ్మాయిని ఏరియాకి రప్పిస్తున్నాను. అమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మా. మా కొడుకు తరపున మేము క్షమాపణ కోరుతున్నాం. ఎవరు మీ కొడుకు? మా వాడు అప్పుడప్పుడు నిన్ను దూరం నుండి చూస్తున్నాడు. ఆ విషయం తెలిసి ఏంట్రా అని అడిగాం. ప్రేమిస్తున్నాను నాన్న అన్నాడు. ఈ రోజు ఎవరో అబ్బాయి మా కొడుకును చావబాదాడమ్మా. నా కొడుకు ఒంటి నిండా దెబ్బలతో వైద్యం చేయించుకోవడానికి కూడా బయటికి రావడానికి భయపడుతున్నాడమ్మా. మీ అబ్బాయి ఉన్న చోటికి నన్ను తీసుకెళ్ళండి. నా వల్లే ఇదంతా జరిగింది. పదండి, కారెక్కండి. సరే అమ్మా. ఆవిడే అలెక్య మేడం. ఫామ్ హౌస్ లో వీడియో తీసింది మనం చంపాలనుకుంటున్న అమ్మాయిని కాపాడుతుంది ఒక్కడే. నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నా అన్న మాటలు నమ్మి నేను బయలుదేరాను రా. వెలబుద్ధి కాల ఆలోచించా. ఆ రోజు నిన్ను పట్టుకున్నప్పుడు నీ వీపు దగ్గర నాకేదో తగిలిందిరా. ఇక్కడ ఏం పెట్టుకొని తిరుగుతారా? చూపించరా. ఎక్స్పెక్ట్ చేశారా? ప్రేమించినోడు గన్ను ప్యాంట్లో దొక్కుని తిరుగుతారా? చంపేస్తావురా అమ్మాయిని? ఆ అమ్మాయినే కాదురా, నిన్ను చంపేస్తాం. నువ్వు ఇక్కడికి రావాలనే రా నీకు అడ్రస్ చెప్పింది. చూడమ్మా, నా కొడుకును చంపేస్తున్నాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నాతోనే ఉండు. నాతోనే ఉండు, చచ్చిపోతావు. అమ్మాయిని ఎందుకు పిలిచావు? కేస్.
భయపడకు, నేనున్నా. ఎందుకు భయపడుతున్నావు? ఏయ్, అలేఖ్యా, అలేఖ్యా! దాన్ని పట్టుకోండి రా. నీ వల్ల నేను ఎంత నష్టపోయినా తెలుసా? అలేఖ్యా! అమ్మా, మెయిన్ రోడ్కి ఎలా వెళ్ళాలి? అటెల్లమ్మా. మెయిన్ రోడ్ ఎటు? చెప్పేస్తాడు కాబట్టి ఆగు, ఆగు, ఆగు! లేరా, నాటకాలు ఆడించాలు, లే! ఏయ్, నాటకాలు ఆడుతోంది అతను కాదు, నువ్వు. నేను నాటకాలు ఆడటమేంటి? నువ్వెవరూ నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎవరిని? ఇంకా తెలియనట్టు నటించుకో. నువ్వు చిన్నప్పటి చిన్నవని నాకు తెలుసు. నువ్వు చిన్ని. నేనెవరో తెలిసే వెతుక్కుంటూ వచ్చావు. నన్ను ప్రేమలో పడేసుకున్నావు. ఇంకొకడు ప్రేమిస్తున్నాడని తెలిసి చంపేస్తున్నావు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇప్పుడు కాదు, నువ్వెవరో తెలియక ప్రేమించాను. నిన్నెప్పటికీ ప్రేమించను. సమస్య అది కాదు, వాడు నిన్ను చంపాలని చూస్తున్నాడు. కథలు చెప్పొద్దు. కథలు చెప్పడం నీకు చిన్నప్పటి నుంచి అలవాటు. నీ వల్ల చాలా నష్టపోయాను. నా కుటుంబానికి దూరం అయ్యాను. నా తల్లి ఎన్నో బాధలు అనుభవించింది. ఇంకా చాలు, ఇంకా చాలు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించద్దు. అలేఖ్యా, అలేఖ్యా. ఎరా పిల్ల సచ్చిందా? మిస్ అయింది నాన్న. ఒక్కడెవడో అడ్డుకున్నాడు. ఎవడ్రాడు? నువ్వు ఎవరో తెలియనప్పుడే నీకోసం ఇంత చేశాను. నువ్వు ఆ అమ్మాయిని తెలిసాక ఎందుకు ఊరుకుంటాను? ప్రాణం ఇచ్చైనా నేను కాపాడుకుంటాను.